की महिमा महान, भारत देश की महिमा महान। इसमें आते शिव भगवान, भारत देश की महिमा महान। इसमें आते शिव भगवान, जग का ये है तीर्थ स्थान, जग का ये है तीर्थ स्थान, परम पिता का जन्म स्थान, भारत देश की महिमा महान। सतयुग में सोने की चिड़िया यही भारत कहलाता था। सर्व गुणों से पूर्ण मनुष्य भी देवी देव कहलाता था। भारत की थी ऊंची शान, भारत की थी ऊंची शान, इसमें आते शिव भगवान, भारत देश की महिमा महान। सुख शांति और पवित्रता का अखुट यहाँ खजाना था। लक्ष्मी नारायण के राज्य में सब कुछ ही मन भाता। ఓం శాంతి. ఈరోజు మురళి 10-11-2021. मीठे बच्चे, भारत सभी का तीर्थ स्थान है, इसलिए सब धर्म वालों को भारत तीर्थ की महिमा सुनाओ, सबको సందేశ్ దో. మధురమైన పిల్లలరా, భారతదేశం అందరికీ తీర్థస్థానం. అందువలన అన్ని ధర్మాల వారికి తీర్థస్థానమైన భారతదేశం యొక్క మహిమ వినిపించండి, అందరికీ సందేశం ఇవ్వండి. प्रश्न, किस पुरुषार्थ से तुम्हारी अंतमति सुगति होगी, निद्राचित बन जाएंगे. ఏ పురుషార్థం ద్వారా మీ యొక్క అంతమతి సుగతి జరుగుతుంది, నిద్రాచితులుగా తయారైపోతారు మీరు. उत्तर, रात को जब सोने जाती हो तो पहले बाप और वर्षे को याद करो, सुदर्शन चक्र फिराते रहो. ये पुरुषार्थం, రాత్రి మీరు పడుకోవడానికి ముందు
తండ్రి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండండి. जब नींद आए तो सो जाओ फिर अंतमति सुगति हो जाएगी. అలా బుద్ధిలో ఈ విషయాలన్నీ తిప్పుతూ బాబా స్మృతి, వారసత్వం యొక్క స్మృతి, సుదర్శన చక్రం బుద్ధిలో తిప్పుతూ మీకు నిద్ర వచ్చినప్పుడు పడుకుని పోండి. అలా అప్పుడు అంతమతి సుగతి జరుగుతుంది. సవేరే ఉఠेंगे तो वही పాయింట్ యాద్ ఆती रहेगी. ఉదయం లేవగానే అదే పాయింట్స్ గుర్తొస్తూ ఉంటాయి మీకు. ऐसा अभ्यास करते तुम नींद को जीतने वाले बन जाएंगे. ఇలాంటి అభ్యాసం చేస్తూ మీరు నిద్రాజీతులుగా తయారైపోతారు. జో కరేగా సో పాయేగా. ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు. కర్నే వాళ్ళకి చలన్ ప్రసిద్ధి హోతీ జాతి. చేసేవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ నడవడిక ప్రసిద్ధి చెందుతూ ఉంటుంది. గీత్ జో పియా కే సాథే ఉస్కే లియే బరసాతే. ఎవరు ప్రియుడు తోడులో ఉన్నారో వారి కోసం వర్షం కురుస్తుంది అని. ఓం శాంతి. जो पिया के साथ हैं. अब दुनिया में बाप तो बहुत ही, परंतु उन सबका बाप रचयिता एक ही, वही ज्ञान का सागर है. ज्ञान से ही सद्गति होती है. सद्गति भी मनुष्य की तब होती है जब सत्य की स्थापना होनी हो. बाबा को ही कहा जाता है सद्गति दाता. ఎవరు ప్రియుని తోడులో, తండ్రి తోడులో అంటే చాలామంది తండ్రులు ఉన్నారు, కానీ రచయిత ఒక శివబాబాయే జ్ఞానసాగరుడు. జ్ఞానం ద్వారానే సద్గతి దొరుకుతుంది. బాబా తోడులో ఎవరుంటారో వారిపైన జ్ఞాన వర్షం కురుస్తుంది. దీని ద్వారా సద్గతి దొరుకుతుంది. సద్గతి కూడా సతిగా స్థాపన కావాల్సిన టైం ఎప్పుడైతే వస్తుందో ఈ సృష్టిలో అప్పుడే సద్గతి అనేది దొరుకుతుంది. బాబా అనే సద్గతి దాత అని చెప్తారు. जब जब संगम का समय हो तब तो ज्ञान सागर आकर सदगति में ले जाएंगे. इस समय दुर्गति तो सबकी है, दुर्गति भी सबकी एक जैसी नहीं होती. ఎప్పుడెప్పుడు సంగమ సమయం ఏర్పడుతుందో జ్ఞానసాగరుడు శివబాబా వచ్చి సద్గతిలోకి తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో అందరూ దుర్గతిలో ఉన్నారు. దుర్గతి కూడా అందరిది ఒక్కలాగా లేదు. सबसे प्राचीन भारत है. भारतवासियों के ही 84 जन गाये हुए हैं. అన్నింటికన్నా ప్రాచీన దేశం భారతదేశం. భారతవాసులదే 84 జన్మలు గాయనం జరిగింది. జరో జో పేలే మనుషు హోంగే వహీ 84 జన్మోं के लायक होंगे. మొట్టమొదట ఎవరు జన్మలో వచ్చి ఉంటారో వాళ్ళనే 84 జన్మలకి యోగ్యులుగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. देवताओं के 84 जन्म तो ब्राह्मणों की भी 84 जन्म मुख्य को ही उठाया जाता है. దేవతలకి 84 జన్మలు అంటే బ్రాహ్మణులది కూడా 84 జన్మల కింద లెక్క. అంటే ముఖ్యమైన జన్మను తీసుకొని చెప్పేసుకుంటాం, కానీ బ్రాహ్మణులన్నా మరి దేవతలన్నా ఆత్మలైతే వాళ్ళే కదా జన్మల్లో వస్తారు. बाप ब्रह्मा द्वारा नई सृष्टि रचने के लिए पहले सूक्ष्म लोक रचते, फिर नई सृष्टि की स्थापना होती. त्रिलोकी नाथ एक बाप है, बाकी उनके बच्चे भी अपने को त्रिलोकी के नाथ कह सकते. బాబా బ్రహ్మ ద్వారానే కొత్త సృష్టి రచించడం కోసం ముందుగా సూక్ష్మ లోకాన్ని రచిస్తున్నారు. తర్వాత కొత్త సృష్టి యొక్క స్థాపన జరుగుతుంది. త్రిలోకి నాథుడు కదా బాబా, 3 లోకాలకి నాథుడు. అతని తర్వాత పిల్లలకు కూడా త్రిలోకి నాథులని చెప్పచ్చు అని చెప్తున్నారు బాబా. यहाँ तो बहुत मनुष्यों ने नाम भी रखवा दिए हैं. त्रिलोकीनाथ डबल देवताओं के भी नाम रखवाए. गौरी शंकर, राधे श्याम. अब राधे कृष्ण अलग अलग राजा ही के थे. బాబా చెప్తున్నారు ఇక్కడ చాలామంది మనుషులు త్రిలోకీనాథుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. పేర్లు పెట్టుకుంటారు కదా పుట్టినప్పుడు. అలా కొంతమంది డబల్ పేర్లు, గౌరీ శంకర, రాధేశ్యామ్, రాధాకృష్ణ, వేరు రాజధానికి చెంది ఉన్నారు కదా రాధాకృష్ణుడు. ఇద్దరిది కలిపి ఒకరి మీద ఎలా పేరు పెట్టుకున్నారంటున్నారు బాబా. जो अच्छे बच्चे उनकी बुद्धि में बहुत अच्छी पॉइंट्स की धारणा रहती है. जो होशियार डॉक्टर होगा उनकी बुद्धि में बहुत दवाइयाँ होंगी. यहाँ भी रोज़ नई पॉइंट्स निकलती जाती. जिनकी अच्छी प्रैक्टिस होगी वो नई पॉइंट्स धारण करते होंगे. जो धारणा नहीं करते उनको महारथी नहीं कहा जाएगा. सारा मदार बुद्धि पर है और तकदीर की भी बात है. ये भी డ్రామా. ఎవరు మంచి పిల్లలు ఉంటారో వాళ్ళ బుద్ధిలో చాలా మంచి పాయింట్స్ ధారణ అవుతాయి అంటున్నారు బాబా.
డాక్టరు తెలివైన వారైతే వాళ్ళ బుద్ధిలో చాలా ఔషధాలు గుర్తు ఉంటాయి కదా. ఏ పేషెంట్కి ఏ ఔషధం ఇవ్వాలి అలా. అలాగే ఇక్కడ రోజు కొత్త కొత్త పాయింట్స్ మనకి మురళి ద్వారా దొరుకుతూ ఉంటాయి. ఎవరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో కొత్త కొత్త పాయింట్స్ ధారణ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరు ధారణ చేసుకోరో, ప్రాక్టీస్ చేయరో, ధారణ చేయరో వారిని మహారథి అని చెప్పరు. ఇదంతా ప్రాక్టీస్ చేయడం, ధారణ చేయడం అనేది ఆధారం అంతా బుద్ధి పైన ఉంటుంది, అదృష్టం పైన కూడా ఆధారపడి ఉంటుంది. अंतर ड्रामा ड्रामा को कोई जानते नहीं, ये भी समझते हैं हम आत्मा शरीर धारण कर पाठ बजाते, परंतु ड्रामा के आदि मदंत को नहीं जानते, गोया कुछ नहीं जानते. డ్రామా రహస్యం ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. ఇది కూడా అంటారు ఆత్మ శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తుందని నాటకంలో, కానీ డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం ఎవరికి తెలియదు. ఇది తెలియకపోతే ఇంకేమీ తెలియనట్లే కదా అని చెప్తున్నారు బాబా. తుమ్కో తో జాననా चाहिए, बच्चों का तो फर्ज औरों को बाप का పరిచయ देना. అసలు డ్రామా రహస్యం నీకు తెలియాలి. ఇంకొకటి పిల్లల యొక్క కర్తవ్యం ఏంటంటే ఇతరులకు బాబా పరిచయం ఇవ్వాలి. सारी दुनिया को बताने, कोई ऐसा ना कहे कि हमको तो मालूम ही नहीं था. మొత్తం ప్రపంచం అందరికీ చెప్పాలి బాబా పరిచయము. లాస్ట్లో మాకు తెలియలేదే, మీ దగ్గరలో మేము తిరిగాం కానీ మాకు మీరు చెప్పలేదే అని అనకూడదు. అందుకు మీ కర్తవ్యం మీరు చేసేస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. फॉरेन से भी बहुत आने वाले हैं, उन सब का प्रबंध करेंगे बॉम्बे में. वो लोग तो समर्थ भी है, पैसे तो उनके पास बहुत है. शिव का अपना बड़ा गुरु तो मानेंगे ना, इसलिए समझाया जाता है इन धर्म पिताओं का भी कुछ पाठ है. बच्चों ने शुरू में साक्षात्कार किया था, ये क्राइस्ट इब्राहिम आदि सब आएंगे मिलने, तो उनकी फील्ड बनानी चाहिए. బాబా చెప్తున్నారు విదేశాల నుండి కూడా చాలామంది వస్తూ ఉంటారు. గవర్నమెంట్ తరపున అటువంటి వారికి సౌకర్యం బాంబే అలాంటి పట్టణాల్లో అలాంటి సిటీస్లో ఇస్తారు. డైరెక్ట్ బాంబే లేదా ఢిల్లీ అలాంటి చోట్ల ఎంటర్ అవుతారు కదా విదేశీయులు. వాళ్ళు సమర్థులు కూడా, డబ్బు కూడా చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర, విదేశీయుల దగ్గర. అలాంటి చోట కూడా విదేశీయులు ఎక్కడ దిగుతారో అక్కడ కూడా బాబా పరిచయం ఇచ్చే సేవ చేయండి. శివుడు నువ్వు పెద్ద గురువు అంటే ఒప్పుకుంటారు, ప్రతి ధర్మపిత పైన అతడు గురువు అంటే. అందుకని బాబా ఇది కూడా మనకు చెప్పారు, ధర్మపితలది కూడా కొంత పాత్ర ఉంటుంది, లాస్ట్లో వస్తారు. అది పిల్లలు ప్రారంభంలో సాక్షాత్కారంలో చూస్తారు. క్రైస్ట్, ఇబ్రహీం ఇటువంటి వారు వేరు వేరు శరీరంలో ఉంటూ ఇప్పుడు బాబా ఎదురుగా లాస్ట్లో ఎలా వచ్చి కలుస్తారు, జ్ఞానాన్ని ఎలా ఒప్పుకుంటారని ఆదిలో సాక్షాత్కారాల్లో చూస్తారు పిల్లలు. అందుకని ఇప్పుడు అన్ని ధర్మాల వాళ్ళకు కూడా బాబా పరిచయం ఇచ్చి ఆ ఫీల్డ్ తయారు చేయాలి. ధర్మపితలు కూడా ఇక్కడ నుండి బాబా దగ్గర నుండి శక్తి తీసుకుని వెళ్ళేలాగా అని చెప్తున్నారు బాబా. सब टूरिस्ट आदि बॉम्बे में आते रहते हैं, भारत सबको बहुत खींचता है, असल भारत बाप का बर्थ प्लेस है. టూరిస్టులు అందరూ బాంబేలో ఎక్కువగా వస్తూ ఉంటారు ఇతర దేశాల నుండి. భారతదేశం అందరినీ చాలా ఆకర్షిస్తుంది కదా. అసలు భారతదేశం బాబా యొక్క జన్మభూమి అని చెప్తున్నారు బాబా. फिर सब में भगवान कहने से बेहद के बाप का महत्व गुम कर दिया है. కానీ భారతీయులు అందరిలో భగవంతుడు ఉన్నాడు సర్వవ్యాపి అని చెప్పడం వల్ల బాబా మహిమ మాయం చేసేసారు. अब तुम समझाते कि भारत सबसे बड़ा तीर्थ स्थान है, बाकी सब पैगंबर आते अपना धर्म स्थापन करने. బాబా మహిమ మాయమైపోయింది, భారతదేశం యొక్క మహిమ కూడా మాయమైపోయింది కదా. మీరు ఎవరికైనా ఇప్పుడు ఇదే ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా. భారతదేశం అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానము అని. మిగిలిన వాళ్ళందరూ సందేశకులు, తమ ధర్మస్థాపన చేయడానికి వచ్చారు. उनके पिछड़ी फिर उनके धर्म वाले भी आते हैं. अब है अंत, कोशिश करते हम वापस जाए. ధర్మపిత వెనుక ధర్మానికి చెందిన ఆత్మలు కూడా జన్మలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు అంతిమ జన్మలోకి వచ్చేస్తారు అన్ని ధర్మాలు కలిపి. ఇప్పుడు అందరి ప్రయత్నం ఏంటి, ఇంటికి వెళ్ళిపోవాలి తిరిగి అని. परंतु पूछो उनसे, तुमको यहाँ लाया किसने? क्राइस्ट ने कृष्ण धर्म स्थापन किया कि उसने तुमको खींच कर यहाँ लाया?
अभी सब तंग हो गए वापस जाने के लिए। सब आते हैं पाठ बजाने, पाठ बजाते बजाते आखिरी दुख में आना ही, फिर दुख से छुड़ाए सुख में ले जाना बाप का ही काम है। बाप का बर्थ प्लेस భారత్ హే. బాబా చెప్తున్నారు, వాళ్ళని అడగండి. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, తిరిగి ఇంటికి వెళ్ళాలి అంటారు. అసలు ఇంటి నుండి మీరు ఎలా వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? క్రైస్ట్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమైనా తీసుకొని వచ్చారు ఆయన ఇక్కడ నుండి అంటే? తీసుకొని వచ్చే పని అతను చేస్తున్నారు కదా, తిరిగి తీసుకుని వెళ్ళడం ఇంటికి అనేది అయితే చేయలేదు అతను. ఇక్కడ జన్మలు తీసుకొని విసిగిపోయి ఇంటికి వెళ్ళాలనే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. పాత్రపని స్తపని ఆఖరికి దుఃఖంలో దిగి రావాల్సి ఉంది అందరూ. మరి దుఃఖాల నుండి విడిపించి సుఖంలో తీసుకెళ్ళడం బాబా యొక్క కర్తవ్యమే. క్రైస్ట్ తీసుకెళ్తారా? మరి కృష్ణ ఆత్మలందరూ క్రైస్ట్తో ఆకర్షింపబడి ఇక్కడికి వచ్చారు కదా, మళ్ళీ క్రైస్ట్ తీసుకెళ్తారా? తీసుకెళ్ళారు. బాబా యొక్క పని దుఃఖాల నుండి విడిపించి తీసుకుని వెళ్ళడం. అటువంటి బాబా యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? భారతదేశం. ఇతనా మహత్వ తుమ్ బచ్చే హీ జాన్తే. భారతదేశం యొక్క మహత్వం ఇంత గొప్పది మీకు పిల్లలకే తెలిసింది. जो जानते हैं उनको नशा चढ़ा हुआ है. कल्प कल्प भारत में बाबा आते हैं. ఎవరికైతే ఈ విషయం అర్థమైందో వాళ్ళకి నష కూడా ఎక్కి ఉంటుంది. కల్పకల్పం బాబా భారతదేశంలోనే వస్తున్నారని. ये सबको पता नहीं, निमंत्रण देना है. रचना की नॉलेज को कोई भी जानते नहीं, तो ऐसे सर्विसेबल बनकर अपना नाम बाला करना चाहिए. ఇది అందరికీ చెప్పాలి, ఆహ్వానం ఇవ్వాలి మీరు. రచన యొక్క జ్ఞానం ఎవరికి కూడా తెలియదు కదా అంటున్నారు బాబా. ఇలాంటి సర్వీసబుల్గా తయారయ్యి పేరు ప్రసిద్ధి చేసేవారు కావాలి. బాబా పరిచయము, భారతదేశం యొక్క మహత్వము తెలియచేసి. ఏ మేళా सब तरफ जाएगा तो जो तीखे बच्चे उनकी मदद मांगते रहते, उनके नाम जपते रहते. ఈ మేళాలు అన్ని వైపులా కూడా వ్యాపిస్తాయి. మన చిత్ర ప్రదర్శన మేళాలు ఎవరు తీక్షణంగా ఉండే పిల్లలు ఉంటారో వారి సహయోగము అందరూ అడుగుతారు. మా దగ్గర రండి, మా దగ్గర రండి, మేళా అవుతుంది, ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అని. తీక్షణంగా తెలివిగా ఉండే పిల్లల నామాన్ని జపిస్తారు కదా అంటున్నారు బాబా బ్రాహ్మణ పరివారంలో. एक तो शिव बाबा को जपते, दूसरा ब्रह्मा बाबा को, तीसरा फिर कुमार का, गंगे मनोहर को जपेंगे. బాబా చెప్తున్నారు ఫస్ట్ శివ్ బాబా నామాన్ని అందరూ జపిస్తారు. శివ్ బాబాని అయితే గుర్తు చేసుకుంటారు కదా. తర్వాత రెండోది బ్రహ్మ బాబా అని అందరూ బాబా నామాన్ని జపిస్తారు. ఆ తర్వాత మూడో స్టేజ్లో కుమార్ కా దాది, ప్రకాశ్మణి దాదిని అందరూ ఇష్టపడేవారు సర్వీస్కి. ఆమె వస్తే మాకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డెవలప్ అవుతుంది అని. అలాగే తర్వాత గంగే దాది నషాతో సర్వీస్ చేసేవారు. తర్వాత మనోహర్ దాది. ఎవరు బాగా తెలివిగా ఉంటారో వాళ్ళ పేరు అందరూ తీసుకుంటారు కదా, మా దగ్గర వీళ్ళు రావాలి వీళ్ళు రావాలి అని. భక్తి మార్గ में हाथ में माला फेरते, अब मुख से नाम जपते, फलानी बहुत सर्विसेबल है, निरहंकारी है, मीठी है, देहाभिमान नहीं है. భక్తి మార్గంలో చేతిలో తీసుకుని మాల తిప్పుతూ నోటి నుండి జపము జపిస్తారు, నామ జపం. అయితే ఇక్కడ చాలా సర్వీసబుల్ పిల్లలైన వారి నామాన్ని జపించడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఏ దేహదారి నామాన్ని జపించమని బాబా చెప్పట్లేదు, కానీ ఆటోమేటిక్గా వాళ్ళ పేరు పరివారంలో ప్రసిద్ధి చెందుతుంది. ఫలానా వాళ్ళు మంచి సర్వీసబుల్, నిరహంకారిగా ఉంటారు, మధురమైన స్వభావము, దేహాభిమానం ఉండదు అని అందరూ చెప్పుకుంటారు కదా అని చెప్తున్నారు బాబా. కేతే హేనా గురుతా కుడాయ్, स्नेह दो तो स्नेह मिलेगा. अब बाप कहते हैं तुम दुखी बने हो तो मुझे याद करेंगे तो मैं भी मदद करूँगा. तुम नफरत करेंगे तो ये तो गोया अपने ऊपर नफरत करते, पद नहीं मिलेगा. धन कितना आता मिलता, किसको लॉटरी मिलती तो कितना खुशी होती है, उनमें भी कितने इनाम आते, फिर सेकंड प्राइज थर्ड प्राइज भी होते. ये भी ईश्वरीय रेस है, ज्ञान और योग की रेस है. जो उनमें तीखे जाएंगे वही गले का हार बनेंगे और तख्त पर नज़दीक बैठेंगे. ఒక సామెత ఉంది, చెప్తారు కదా, ఏమని, స్నేహం ఇచ్చినట్లయితే స్నేహం దొరుకుతుంది అని చెప్తారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరైతే దుఃఖిగా అయిపోయారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా సహయోగం మీకు దొరుకుతుంది, నేను సహయోగం చేస్తాను అని చెప్తున్నారు బాబా. కాబట్టి మనం మధురంగా ఉంటే ఎదుటి వాళ్ళు మధురంగా వ్యవహరిస్తారు. మనం బాబా స్మృతి చేస్తేనే బాబా కూడా మనకు సహయోగం ఇస్తారు. బాబా చెప్తున్నారు, మీరు ఎవరైనా అసహించుకుంటే మీ మీద మీరు అసహించుకున్నట్లనే అని చెప్తున్నారు బాబా. పదవి దొరకదు చూడండి, ధనం ఎంత అపారమైంది దొరుకుతుంది. లాటరీ అంటారు కదా, ఎంత ఖుషి ఉండాలి, లాటరీ దొరికే వాళ్ళకి ఎంత ఖుషి ఉంటుంది.
అందులో కూడా మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు పెడతారనమాట లాటరీలో కూడా. అలాగే ఇది ఈశ్వరీయ లాటరీ అనండి, లేదా ఈశ్వరీయ రేస్ అనండి. జ్ఞాన యోగాల యొక్క రేస్లో మీరు ఇప్పుడు ఉన్నారు. ఎవరు దీనిలో తీక్షణంగా వెళ్తారో వాళ్ళు బాబా మెడలో వెళ్ళి హారంగా తయారవుతారు. తర్వాత విష్ణు మెడలో హారం అవుతారు. సింహాసనం మీద కూడా దగ్గరలో వస్తారు. లక్ష్మీనారాయణ సమీపానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. तुम सब हो कर्मयोगी, अपने घर को भी संभालो। क्लास में 1 घंटा पढ़ना है, फिर घर में जाकर रिवाइज करना है। स्कूल में भी ऐसे करते हैं ना, पढ़कर फिर घर में जाकर रिवाइज करते हैं. మీరందరూ కర్మయోగిలు. ఇంటిని కూడా సంభాలించాలి, క్లాస్కి వచ్చి 1 గంట కూర్చొని చదువుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఏమి విన్నారో అది రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్కూల్లో కూడా అంతే, పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పనులు చేసుకుంటూ రివైజ్ చేసుకుంటారు ఆ స్టడీస్ని. बाप कहते 1 घड़ी आधी घड़ी, दिन में 8 घड़ी होती हैं, उनमें भी बाप कहते 1 घड़ी, अच्छा आधी घड़ी, 15-20 मिनट भी क्लास में पढ़कर धारणा कर, फिर धंधे दोरी में चक्र लगाओ. బాబా చెప్తున్నారు 1 గంట, అరగంట వచ్చి చదువుకోండి. రోజుకి 8 గంటలు అయితే మీరు కేటాయించవచ్చు. అందులో కూడా బాబా చెప్తున్నారు 1 గంట, పోనీ అరగంట, 15-20 నిమిషాలైనా కానీ క్లాస్లో వచ్చి పాయింట్స్ ఏ వింటారు, ధారణ చేసుకుని తర్వాత మీ ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళిపోండి అని చెప్తున్నారు బాబా. आगे तुमको बाबा बिठाते थे तो बाप की याद में बैठो, स्वदर्शन चक्र फिरो. याद का ज्ञान तो था ना, बाप और वर्षे को याद करते, स्वदर्शन चक्र फिराते. जब देखो नींद आती है तो सो जाओ, फिर अंत में सोगति हो जाएगी. फिर सवेरे उठेंगे तो वही पॉइंट्स याद आती रहेंगी. పూర్వమైతే బాబా ఎప్పుడు బాబా కూర్చోపెట్టేవారు వేరేగా, బాబా స్మృతిలో కూర్చోండి అని. అంటే గ్రూప్ తయారు చేసి ఒక 5గురు 7గురు వాళ్ళని వేరేగా, మీరు ఏ పని లేకుండా మీరు యోగంలో ఉండాలి 7 రోజులు అలా ప్రోగ్రామ్ ఇచ్చేవారు బాబా. చక్రాన్ని తిప్పండి అని ఇలా ప్రోగ్రామ్ ఇచ్చేవారు అనమాట బాబా. బాబా చెప్తున్నారు చక్రం బుద్ధిలో తిప్పుతూ నిద్రపోండి. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోండి, అంతమతి సోగతి. లేవగానే చక్రం యొక్క పాయింట్స్ బుద్ధిలో వస్తాయి కదా అంటున్నారు బాబా. ఏ స్మృతిలో పడుకుని పోతే ఆ స్మృతి లేవగానే కలుగుతుంది. ఇలా అభ్యాసం చేస్తూ నిద్రాజీతులు కూడా అయిపోతారు. మీరు ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు అని చెప్తున్నారు బాబా. ऐसा अभ्यास करते करते तुम नींद को जीतने वाले बन जाएंगे. जो करेगा सो पाएगा. करने वाले का देखने में आता है, चलन प्रसिद्ध होते. చేసేవాళ్ళు ప్రాప్తి పొందుతారు, వాళ్ళ నడవడిక కూడా కనిపిస్తుంది, ప్రసిద్ధి చెందుతుంది పరివారం మధ్య. देखा जाता है ये विचार सागर मंथन करते, धारणा करते, कोई लोभ आदि तो नहीं, ये शरीर पुराना, इनका भी बहुत ख्याल नहीं करना है. చూడడం జరుగుతుంది. వీళ్ళు విచార సాగర్ మంతన చేస్తారు, ధారణ చేస్తారు, మంచి పాయింట్స్ వీళ్ళ బుద్ధిలో ఉంటాయి అని తెలిసిపోతుంది కదా. ఎవరైతే జ్ఞానం యొక్క మంచి పాయింట్స్ బుద్ధిలో ధారణ చేసుకుంటారు. బాబా చెప్తున్నారు ఇక్కడ లోభము అది కూడా పెట్టుకోకండి. శరీరాలు కూడా పాత శరీరాలు అయిపోయాయి. దీనికోసం కూడా ఎక్కువ ఇది బాగుండాలి, దీనికి ఏం చేయాలి, చాలా ఆలోచన చేయకండి అంటారు బాబా. ये ठीक भी तब रहेगा जब ज्ञान योग की पूरी धारणा होगी. धारणा नहीं होगी तो शरीर और सड़ता जाएगा. శరీరం కూడా ఎప్పుడు సరి అవుతుంది, బాగుంటుంది అంటే జ్ఞానము యోగం బాగా ధారణ చేయాలి. ధారణ జరగకపోతే శరీరము ఇంకా ఎండిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సడితే సడితే బిల్కుల్ ఈ కబ్ర దఖిల్ హో జాయేగా. శరీరం ఎండిపోతూ పోతే సమాధి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అందుకు జ్ఞానయోగాల ధారణ చేస్తేనే మీ శరీరంలో కూడా ఒక కళ కాంతి, మీ శరీరం కూడా బాగుంటుంది అని చెప్తున్నారు బాబా. నయా శరీర్ ఫిర్ భవిష్య మే మిల్నా హై, ఆత్మకు పవిత్ర బనానా హై. కొత్త శరీరం అంటే భవిష్యత్ సత్యుగంలోనే దొరుకుతుంది. ఈ లోపల ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి కదా. ఇక్కడైతే పాత శరీరాన్ని అడ్జస్ట్ చేసుకొని నడిపించుకోవాలి. జ్ఞానయోగ శక్తులతోనే దీనికి ఆరోగ్యం కానీ సౌందర్యం కానీ జ్ఞానయోగ శక్తులతోనే వస్తుంది సుందరత కూడా. ये तो पुराना मूत पलित शरीर है, इनको कितना भी पौडर लगाओ तो भी బర్త్ నాటిపోయింది. ఇది మురికి వస్త్రంలాగా అయిపోయిన శరీరం, దీనికి ఎన్ని పౌడర్లు రాసినా పనికిరాని పైసలాగానే, ఏమి దీని విలువ ఏం పెరగదు అంటున్నారు బాబా. अब तुम सबकी सगाई शिव बाबा से जब शादी होती तो उस दिन पुराने कपड़े पहनते. अब इस शरीर का स्थूल श्रृंगार ज़्यादा नहीं करना. ज्ञान योग से अपने को सजाएंगे तो परियां बन जाएंगे. यह है ज्ञान मानस सरोवर.
ఇప్పుడు మీ సంబంధం నిశ్చితమైంది శివ్ బాబాతోని. అక్కడ వివాహం చూడండి, వివాహం అయ్యే ముందు పాత బట్టలు వేసి ఉంచుతారు, తర్వాత అలంకరిస్తారు. అయితే ఇక్కడ మీరు శరీరానికి ఎక్కువ శృంగారం చేసుకోకండి అని చెప్తున్నారు బాబా. జ్ఞానయోగాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకునే ప్రయత్నం చేస్తే మీరు గంధర్వులుగా తయారైపోతారు. భవిష్యత్తులో ఎలాగ అవుతారు, ఇప్పుడు కూడా గంధర్వులుగా కనిపిస్తారనమాట. ఇది జ్ఞాన మానస సరోవరం, జ్ఞానయోగాలతో అలంకరించుకోవటానికి. इसमें ज्ञान की टुबकी मारते रहो तो तुम स्वर्ग की परियां बन जाएंगे. ఈ జ్ఞాన మానస సరోవరంలో ములుగుతూ ఉంటే మీరు రోజు స్వర్గంలో ఉండే గంధర్వులు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. प्रजा को परी नहीं कहेंगे, कहते कृष्ण ने भगाया फिर महारानी पटरानी बनाया, ऐसा तो नहीं कहेंगे भगाकर प्रजा में चंडाल बनाया. भगाया पटरानी बनाने के लिए तुमको भी ऐसा पुरुषार्थ करना चाहिए, ऐसा नहीं जो मिला. బాబా చెప్తున్నారు ప్రజలను గంధర్వులు అని చెప్పరు. కృష్ణుడు ఎత్తుకుపోయాడు గోపికల్ని, పట్రాణిగా తయారు చేశాడు అని చెప్పారు, అంతే కదా. కృష్ణుడు గోపికల్ని ఎత్తుకుపోయి ప్రజాగా చండాలుగా నౌకరుగా తయారు చేస్తారంటారా, దాసిగా తయారు చేస్తారని చెప్పారా? లేదు కదా, భాగవతంలో అలా లేదు కదా. అంటే కృష్ణుడు ఎత్తుకుపోయిన గోపికలు అంటే ఎవరు? మనమే. కృష్ణుడు అంటే ఎవరు? శివ్ బాబా. శివ్ బాబా వెనుక ఆకర్షితులయ్యే గోపికలు మనము. దేనికోసం వచ్చాం? పట్రాణిగా అవడానికి. అలాంటి పురుషార్థం చెయ్యాలి. అంటే ఎవరు పట్రాణిగా అవుతారో, బాబా వైపు ఆకర్షితులై వాళ్ళే అసలైన గోపికలు. అలాంటి పురుషార్థం చెయ్యాలి మీరు. అంతేగాని ఏం దొరికితే అదే చాలే, ప్రజలైనా పర్వాలేదు, దాసి అయినా పర్వాలేదు అలా అనుకోకండి. ये है पाठशाला, यहाँ मुख्य है पढ़ाई. गीता पाठशाला बहुत बनाते हैं, बैठकर गीता सुनाते, कंठ कराते. कोई एक श्लोक उठाकर फिर उस पर विस्तार से बैठ समझाती, कोई ऐसे ही पढ़ते, कोई एक श्लोक पर आधा पौना घंटा भाषण करते. उनसे फ़ायदा कुछ भी नहीं. यहाँ तो बाप बैठ पढ़ाते हैं, एम ऑब्जेक्ट क्लियर है, और कोई भी वेद शास्त्र पढ़ने में एम ऑब्जेक्ट नहीं है. गीता पाठशाला ఇది అని చెప్తున్నారు బాబా. ముఖ్యమైనది ఇక్కడ చదువు పాఠశాల. ఇది లౌకికల్లో గీత వినిపించే పాఠశాలలు చాలా తయారు చేశారు. అక్కడ గీత కంఠస్థ చేస్తారు, ఒక శ్లోకం తీసుకుని దాని మీద విస్తారంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది అయితే అలా చదివి చెప్పిస్తారు గీత శ్లోకాలు, వాటి తాత్పర్యము అలాగా. కొంతమంది అయితే ఒక శ్లోకం చదివి దాని మీద అరగంట పావుగంట ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. ఏదైనా దానిలో ఏం లాభం లేదు అని చెప్తున్నారు బాబా. ఇక్కడైతే భగవంతుడు బాబా స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు. లక్ష్యం కూడా క్లియర్గా ఉంది. వేదాలు శాస్త్రాలు చదివే సభలలో లక్ష్యం అనేది ఉండదు. पुरुषार्थ करते रहो, परंतु मिलेगा क्या? जब बहुत भक्ति करते तब भगवान मिलता है. सुबह रात के बाद दिन जरूर होगा. कल्प की आयु को क्या बताते हैं? अब समझाने की भी ताकत चाहिए. योग बल से काम निकालना है. अगर नहीं कर सकते तो कोई ताकत नहीं, योग नहीं है. बाबा भी मदद उन्हों को करते जो योगयुक्त बच्चे हैं. बाबा చెప్తున్నారు అక్కడ వేదశాస్త్రాలు చదివే చోట పురుషార్థం చేస్తూ ఉండండి, చదువుతూ ఉండండి అంటారు. ప్రాప్తి ఏమీ దొరికేది ఉండదు. ఎప్పుడు చాలా భక్తి చేస్తారు, అప్పుడు చేస్తూ భగవంతుడు దొరుకుతాడు అని అంటారు. ఈ లోపల రాత్రిలోకి పడిపోతున్నాం కదా. రాత్రి అయ్యాక సత్యుగం పగలు తప్పకుండా వస్తుంది. కానీ ఈ విషయాలు మనుషులకి తెలియదు. కల్ప యొక్క ఆయుష్ ఏమేమి రాసేస్తారు. కొంతమంది కొన్ని సంవత్సరాలు, కొంతమంది కొన్ని సంవత్సరాలు. ఇవన్నీ మీరు అర్థం చేయించాలి వాళ్ళకంటే మీకు యోగ బలం ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఒకవేళ మీరు ఈ సేవ చేయలేకపోతున్నారంటే శక్తి లేదు, యోగం లేదు అని అర్థం. బాబా యోగయుక్తులైన పిల్లలకి సహయోగం చేస్తారు అని చెప్తున్నారు బాబా. సర్వీస్లో కూడా ड्रामा में जो है वो रिपीट होता है. सेकंड जो पास्ट होता जाता है, टिक टिक होती जाती. డ్రామాలో ఏది ఉందో అది రిపీట్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సెకండ్ ఏది జరుగుతుందో టిక్ టిక్ నడుస్తూ ఉంటుంది డ్రామా. हम श्रीमत से एक्ट में आते, श्रीमत पर नहीं चलेंगे तो श्रेष्ठ नहीं बनेंगे. నంబర్వార్ తో హేనా శ్రీమతం పైన మనం కర్మలోకి వస్తున్నాం. శ్రీమతం ఉండాలి, శ్రీమతం లేకపోతే శ్రేష్టంగా కాలేరు మీరు అని చెప్తున్నారు బాబా. నంబర్ వారీగా అయితే ఉంటున్నారు కదా పిల్లలు. ये लोग समझते हैं हम एक हो जाए, पर अर्थ का पता ही नहीं. तो एक क्या हो जाए,
क्या एक फादर हो जाना चाहिए या एक ब्रदर हो जाना चाहिए? अगर ब्रदर के थे तो भी ठीक है, श्रीमत से बराबर हम एक बन सकते. तुम सब एक మత్ पर చల్తే हो. బాబా చెప్తున్నారు, ప్రపంచంలో మనుషులు అంటారు అంతా ఒకటి అయిపోవాలి, అందరూ కలిసి ఒకటి అయిపోతే బాగుంటుంది అంటారు. కానీ దాని అర్థం ఏంటి ఒకటి అవ్వడము అంటే? అంటే కొంతమంది అంటారు కదా, ఒకే రాజ్యం, ఒకే భాష, ఒకే ధర్మము ఉండేలాగా అయిపోతే బాగుంటుంది అని. ఒకటి అంటే అర్థం ఏంటి? ఒకటి అయిపోవడం అంటే అందరూ కలిసి ఒక తండ్రిగా అయిపోవాలా, లేదా ఒక సోదరుడిగా అయిపోవాలా? అందరూ కలిసి సోదరులు అయిపోవాలి ఒకటిగా అంటే అది కొద్దిగా బాగానే ఉంటుంది. అందరూ కలిసి భగవంతుడు అయిపోవాలి, తండ్రి అయిపోవాలంటే అది కరెక్ట్ కాదంటున్నారు బాబా. మరి సోదరులందరూ ఒకటి అవ్వాలంటే శ్రీమతం మీద నడవాలి. శ్రీమతం ద్వారా ఒకటిగా కాగలరు. ఒకే మతం మీద నడిచినప్పుడు ఒకటిగా కాగలరు. तुम्हारा बाप टीचर गुरु एक ही है. जो पूरा श्रीमत पर नहीं चलेंगे वो श्रेष्ठ नहीं बन सकेंगे. अगर एकदम नहीं चलेंगे तो ख़त्म हो जाएंगे. रेस में जो लायक होशियार होते हैं उनको ही रखते हैं. बड़ी रेस में अच्छे घोड़े निकालते, क्योंकि लॉटरी भी बड़ी रखते. ये भी ह्यूमन अश्व रेस है. हुसैन का भी घोड़ा दिखाते हैं. బాబా చెప్తున్నారు, ఇక్కడ తండ్రి, టీచర్, గురు ఒక్కరే మన అందరికీ కూడాను. ఎవరైతే శ్రీమతం మీద నడవరో శ్రేష్టంగా తయారు కాలేరు. ఒకవేళ అస్సలు నడవట్లేదు శ్రీమతం మీద అంటే వాళ్ళు ఎప్పటికైనా సమాప్తి అయిపోతారు, బాబా పిల్లలుగా నిలబడలేరు. రేస్ జరుగుతుంది ఇక్కడ. ఎవరు తెలివిగా తయారవుతారు ఈ రేస్లో వాళ్ళనే ఆఖరి వరకు ఉంచటం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. పెద్ద రేస్ చేసేటప్పుడు మంచి గుర్రాలను అందులో పంపిస్తారు. గుర్ర పందెం పెట్టినప్పుడు మంచి గుర్రాలను రెడీ చేసి పంపిస్తారు కదా. ఎందుకంటే లాటరీ కూడా పెద్దది, ఇది రేస్ కూడా పెద్దది అనుకోవాలి. ఇది హ్యూమన్ మానవ గుర్రాల రేస్ అని చెప్తున్నారు బాబా. ఈ శరీరం ఒక గుర్రం కదా మంది, మానవ గుర్రాల రేస్ అనుకోండి పురుషార్థం. అందుకే భగవంతుడు వచ్చే శరీరాన్ని కూడా గుర్రం మీద వచ్చినట్టు చూపించారు అక్కడ అని చెప్తున్నారు బాబా. ఈ శరీరాన్ని గుర్రంగా పోల్చడం వలన ముఖ్యంగా ముస్లిమ్స్ హుస్సేన్ కా గోడా అని చూపిస్తారు. భగవంతుడికి ఆధారమైన గుర్రం అని. గుర్రం మీదే రారు, ఒక శరీరంలో వస్తారు, దాన్ని గుర్రంలో పోల్చి చూపించుకున్నారు వాళ్ళు. हिंसा दो प्रकार की होती है. नंबर 1 है काम कटारी, जो आधा कल्प से अपना भी खून दूसरों का भी खून करते आए. इस हिंसा को कोई जानते नहीं. सन्यासी भी ऐसे नहीं समझते, सिर्फ वो कहते थे ये विकार है. बाप तो कहते बच्चे ये काम महाशत्रु है, ये आदि मदंत दुख देने वाला है. ये भी सिद्ध कर बताना है कि हमारा प्रवृत्ति मार्ग है, राजयोग है, तुम्हारा हठ योग है. तुम शंकराचार्य से हठ योग सीखते हैं, हम शिवाचार्य से राजयोग सीखते हैं. आगे चलकर तुम्हारी प्रत्यक्षता होगी जरूर. బాబా చెప్తున్నారు, నంబర్ 1 హింస కామ కటారి నడిపించడం. 2 రకాల హింస ఉంటుంది కదా. ఒకటి కామ కటారి నడిపించే హింస, ఇంకొకటి కోపంలో వచ్చి కొట్టటము, చంపటము. ఇది 2వ రకమైన హింస. అర్ధకల్పం నుండి కూడా మీకు మీరు కూనీ చేసుకుంటూ వచ్చారు. కామ వికారానికి వశమే ఇతరులకు కూడా కూనీ చేస్తూ వచ్చారు. ఈ హింస కోసం బయట మనుషులకైతే ఎవరికి తెలియదు, హింస అనుకోవటం లేదు దీన్ని. సన్యాసులు కూడా అలా చెప్పరు అంత నొక్కి దానికోసం. కామ క్రోధాలు ఇవన్నీ వికారాలు అని చెప్పేస్తారు. కామన్గా వికారాలు ఉండకూడదు అంటారు అంతే. కానీ బాబా ఒక్కరే నొక్కి చెప్తున్నారు, కామం మహాశత్రు, ఆది మధ్య అంత్యానికి దుఃఖం ఇస్తుంది, చూసుకోండి, దీని నుండి బయటపడండి అని బాబాయే చెప్పగలరు. మీరు ఎవరికైనా ఇది కూడా నిరూపించి చెప్పచ్చు. ప్రవృత్తి మార్గంలో ఉంటూ నడిచే మార్గం అది, రాజయోగం ఇది. సన్యాసులది నివృత్తి మార్గం అంటారు. ప్రవృత్తిని వదిలి వెళ్ళిపోతారు వాళ్ళు గృహస్థాన్ని, అది నివృత్తి మార్గము, హఠయోగము. మీరు చెప్పండి సన్యాసులకు కూడా, మీరు శంకరాచార్యుల నుండి హఠయోగం నేర్చుకుంటున్నారు, మేము శివాచార్యుల నుండి
రాజయోగం నేర్చుకుంటున్నాము అని. ముందు ముందుకు వెళ్తున్న కొద్దీ మీ ప్రత్యక్షత తప్పకుండా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. कोई प्रश्न पूछते तो देवताओं के 84 जन्म 5000 वर्ष में हुए, क्रिश्चियन के कितने जन्म हुए, क्राइस्ट को 2000 वर्ष हुए, अब हिसाब करो उनके एवरेज कितने जन्म हुए. కొంతమంది ప్రశ్నిస్తారు 5000 సంవత్సరాలు 84 జన్మలు తీసుకుంటే క్రిస్టియన్స్ వచ్చి 2000 సంవత్సరాలు అయింది, ఎన్ని జన్మలు అయ్యి ఉంటాయి ఆలోచించండి మీరు, ఎన్ని జన్మలు అయ్యి ఉంటాయి. 30 32 ये तो क्लियर है. 32 జన్మలు అయ్యి ఉంటాయని క్లియర్గా అర్థమవుతుంది. जो बहुत सुख देते वो बहुत दुख भी देखते, और धर्म वालों को कम सुख कम दुख मिलता है. చాలా సుఖం ఎవరు చూస్తారో దుఃఖం కూడా చాలా చూస్తారు. దేవతా ధర్మం మనం చాలా సుఖం అనుభవించాం, దుఃఖాలు కూడా చాలా చూస్తున్నాం కదా. ఇతర ధర్మాల్లో సుఖం తక్కువ, దుఃఖం కూడా తక్కువ ఉంటుంది. एवरेज का हिसाब निकालना है. मुख्य जो प्रेसेप्टर्स है उनका जन्म निकालेंगे, पीछे जो आते वो थोड़े थोड़े जन्म लेते. బాబా చెప్తున్నారు జన్మల లెక్క ఎవరేజ్ అనేది తీయడం జరుగుతుంది, ఖచ్చితంగా అయితే లెక్క ఉండదు అని చెప్తున్నారు బాబా. అంటే ఇతర ధర్మాలు బహుశా 2000 సంవత్సరాల 32 కావచ్చు అని యావరేజ్. అది 2500 సంవత్సరాల దేవతా ధర్మస్థులు అయితే 63 జన్మలు అయిపోతుంది. వేరే ధర్మం వాళ్ళది 2000 సంవత్సరాల్లో 32 జన్మలు అంటే మరి వాళ్ళు లేటుగా రావడం వల్ల కొద్దిగా ఆయుష్ అనుభవిస్తారు మనకన్నా, అందుకే వాళ్ళవి తక్కువ లెక్కకు వస్తాయి అన్నమాట. ముఖ్యంగా ధర్మపితల జన్మ లెక్కకి తీయడం జరుగుతుంది. వెనక వచ్చే వాళ్ళది ఇంకా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తాయి కదా వాళ్ళవి కూడా. बुद्ध का इब्राहिम का भी हिसाब निकाल सकते करके 1-2 जन्म का फ़र्क पड़ेगा, एक्यूरेट तो नहीं बता सकते, अबाउट में समझाते. ये सब बातें विचार सागर मंथन करने की हैं. कोई पूछे तो क्या समझे. బాబా చెప్తున్నారు బుద్ధుడు ఇబ్రహీం వాళ్ళది లెక్క తీయచ్చు, అయితే 1-2 జన్మలు తేడా రావచ్చు, ఎక్యురేట్గా అయితే చెప్పలేం, మనము సుమారుగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ విషయాలని విచారసాగరం అంతా చేస్తూ ఉండాలి. ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే దానికి మనం ఏం చెప్పాలి అని. फिर भी बोलो पहले बाप को याद करो क्योंकि बाप से वर्षा लेना. ముందు బాబాని జ్ఞాపకం చేసుకోండి, బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. కాబట్టి బాబా పరిచయం చెప్పండి ఎవరికైనా ఎక్కువగా, వేరే డౌట్స్ ఏలో వెళ్ళేదానికన్నా. जन्म जितने लिए होंगे उतने ही लेंगे, बाप से वर्षा लो, अच्छी రీతి समझाना है, मेहनत का काम. వాళ్ళు ఒకవేళ ఇలాంటి ప్రశ్నల్లోకి జన్మలు ఇలాంటి ప్రశ్నల్లోకి వెళ్ళినా వాటి లెక్క అది మీరు చెప్పండి. ముందు బాబాని జ్ఞాపకం చేసుకోండి, వారసత్వం తీసుకోవాలి, కొద్ది సమయం ఉంది, ఇప్పుడు ఎక్కువ టైం లేదు. జన్మలు ఎన్ని తీసుకోవాలో అన్ని తీసుకుంటారు ఎవరు వాళ్ళు, మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా అది ఫిక్స్ అయిపోయింది కదా. మీ పని బాబా నుండి వారసత్వం తీసేసుకోవడం, అది తీసుకోండి. తర్వాత జన్మల కోసం ఆలోచిద్దరు, కానీ ముందు పురుషార్థం చేయండి, బాబాని జ్ఞాపకం చేయండి. చక్కగా చెప్పడం కూడా రావాలి మీకు. శ్రమ యొక్క పని ఉంది దేనిలోనైనా అని చెప్తున్నారు బాబా. बच्चे बॉम्बे में बहुत मेहनत कर रहे क्योंकि उनको बहुत सक्सेसफुल होना है, इसमें बुद्धि चाहिए. बाबा के धन से बहुत लो चाहिए. कोई तो धन नहीं लेते, अरे ज्ञान रतन लो और धारण करो, तो कहते हम क्या करें, हम समझते नहीं समझते तो तुम्हारी भावी. పిల్లలు బాంబేలో చాలా శ్రమ పడుతున్నారు, ఎందుకంటే చాలా సఫలత పొందాలి అని. కాబట్టి శ్రమ ఉంది ప్రతి విషయంలో, మీరు సఫలత పొందాలంటే శ్రమ పడాలి అని చెప్తున్నారు బాబా. దీనిలో బుద్ధిని ఉపయోగించి మీరు సేవ చేయాలి, బుద్ధిని ఉపయోగించాలి. బాబా ఇచ్చే ధనం పైన చాలా ప్రేమ ఉండాలి మీకు. ఏ ధనం? జ్ఞాన ధనం పైన ప్రేమ ఉండాలి కదా. కొంతమంది రారు, ధనం తీసుకోరు, వినరు జ్ఞానం. అరే జ్ఞానరత్నాలు తీసుకోండి, ధారణ చేసుకోండి, మిస్ చేయకూడదు కదా అంటే ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు అంటారంట కొంతమంది. అర్థం కాకపోతే మీ అదృష్టం అంటారు బాబా. ఇంకేం చేయాలి, అంతకన్నా ఇంకేం చేయలేం కదా, మీ పాత్ర మీ అదృష్టం అని వదిలేయాల్సి ఉంటుంది.
अच्छा, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, शरीर को ठीक रखने के लिए ज्ञान योग की धारणा करनी है। శరీరాన్ని సరిగా ఉంచుకోవడం కోసం, శరీరాన్ని బాగుగా ఉంచుకోవడం కోసం జ్ఞాన యోగాల యొక్క ధారణ చేయాలి। किसी भी चीज़ का लोभ नहीं रखना है। ये वस्तु యొక్క లోపము ఉంచుకోకూడదు। इस ज्ञान योग से सजना है, स्थूल श्रृंगार से नहीं। ఈ జ్ఞాన యోగాలతో అలంకరించుకోవాలి, స్థూలమైన శృంగారంతో కాదు। सेकंड पॉइंट, एक घड़ी आधी घड़ी पढ़ाई अवश्य पढ़नी है। ఒక గంట అరగంట అయినా చదువు తప్పనిసరిగా చదువుకోవాలి। జ్ఞాన్ और योग में रेस करनी है। జ్ఞాన మరియు యోగంలో రేస్ చేయాలి, పందెములో పాల్గొవాలి। జ్ఞాన యోగాలు యొక్క పందెములో పాల్గొవాలి, రేస్ చేయాలి। वरदान, सर्व के दिलों के राज को जान सर्व को राजी करने वाले सदा विजयी भव। अंदरि हृदयाల యొక్క రహస్యం తెలుసుకొని సర్వులను తృప్తిపరిచేటటువంటి, సర్వులను రాజీ చేసేటటువంటి సదా విజయీ భవ। అందరి హృదయాల యొక్క రహస్యాన్ని తెలుసుకొని అందరినీ तृप्तिपरचेटటువంటి सदा विजयीगा कंडी। विजयी बनने के लिए हर एक के दिल के राज को जानना है। విజయీగా తయారవ్వాలంటే ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి। किसी के मुख द्वारा निकलने वाली आवाज़ से उसके दिल के राज को जान लो तो విజయీ बन सकते। ఎవరి నోటి నుండి వచ్చే మాటల ద్వారా వారి హృదయంలో ఉన్న రహస్యం ఏంటో మీరు తెలుసుకున్నట్లయితే విజయీగా తయారైపోగలరు మీరు। వాళ్ళు ఒక మాట రెండు మాటలు మాట్లాడారు, వాళ్ళ ఫీలింగ్స్ భావాలు ఏంటి దానిలోని ఆ మాటల్లో అది అర్థం చేసుకున్నట్లయితే, వాళ్ళ హృదయం యొక్క రహస్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే లోపల ఉండే భావం ఏంటనేది మీరు వాళ్ళని ఎలా తృప్తిపరచాలో తృప్తిపరచగలరు, విజయీగా తయారవ్వగలరు। लेकिन दिल के राज को जानने के लिए अंतर्मुक्ता चाहिए। కానీ ఎవరి సంబంధంలోనైనా వచ్చేటప్పుడు వారి హృదయం యొక్క రహస్యం, వాళ్ళ హృదయంలో ఉన్న భావాలు మనకు అర్థం కావాలంటే अंतर्मुक्त కావాలి। जितना अंतर्मुखी देंगे उतना हर एक के दिल के राज को जानकर उसे राजी कर सकेंगे। ఎంత అంతర్ముఖిగా ఉంటామో అంత ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని వారిని తృప్తిపరచగలము। రాజీ करने वाले ही విజయీ बनते। తృప్తిపరిచే వాళ్ళే విజయీగా తయారవ్వగలరు। స్లోగన్, वैराग्य ऐसी योग की धरणी है जिसमें जो भी फल डालेंगे वो फलीभूत अवश्य होगा। వైరాగ్యం అనేది ఎలాంటి యోగ్యమైన ధరణి అంటే దానిలో ఏ ఫలాలు మీరు వేసినా తప్పనిసరిగా ఫలీభూతం అవుతాయి। వైరాగ్యం అనేది ఎటువంటి ధరణి అంటే దానిలో ఎలాంటి ఫలాలు వేసినా తప్పనిసరిగా అవి ఫలీభూతం అవుతాయి। కాబట్టి ఏ పురుషార్థంలోనైనా మనం సక్సెస్ అవ్వాలి అన్న వైరాగ్య వృత్తి ముందు కావాలి। అది కూడా బాబా ఏం చెప్తారు, బేహద్ వైరాగ్య వృత్తి, హద్దులో ఉన్న వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం పెట్టుకోకండి। అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా భారతదేశం అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానం, దీని మహత్వం అందరికీ వినిపించండి, సందేశం ఇవ్వండి। ఇంకా నిద్రాజితులయ్యే పురుషార్థం ఏంటి బాబా చెప్తున్నారు, పడుకునే ముందు మీరు బాబాను వారసత్వాన్ని చక్రాన్ని జ్ఞాపకం చేసుకోండి।
అలా బాబా స్మృతిలోనూ చక్ర యొక్క స్మృతిలోనూ అలా ఉంటూ ఉంటూ నిద్రలోకి వెళ్ళిపోయారనుకోండి, లేవగానే అదే పాయింట్స్ మీ బుద్ధిలో తిరుగుతాయి, అదే బాబా మీ ఎదురుగా కనిపిస్తారు. అంతమతి సుగతి కలుగుతుంది. ఎలాంటి స్మృతితో చనిపోతే అలాంటి గతి దొరుకుతుంది అంటారు కదా, ఎలాంటి మతితో చనిపోతే అలాంటి గతి అని. అలాగే ఏ రోజుకి ఆ రోజు మన నిద్రలో వెళ్ళినప్పుడు చనిపోతాము, లేవగానే మళ్ళీ పుడతాము. కాబట్టి పడుకునేటప్పుడు ఏ మతితో మీరు పడుకుంటారో లేవగానే అదే గతి, అదే పాయింట్స్ గుర్తొస్తాయి. నిద్రాజీతులు కూడా అయిపోతారు. ఇలాంటి అభ్యాసం చేయండి అని చెప్తున్నారు బాబా. ఇలాంటి అభ్యాసం చేసే పిల్లలు ఏదైతే బాబా చెప్తున్నారో అవన్నీ ధారణ చేసే పిల్లలు, అభ్యాసం చేసే పిల్లలు ప్రసిద్ధి చెందుతారు పరివారంలో అని చెప్తున్నారు బాబా. అవసరం వచ్చినప్పుడు వాళ్ళ పేరును అందరూ తలుచుకుంటారు కూడా. క్రైస్తు, బుద్ధుడు, ఆ ఆత్మలు కూడా ఇక్కడ వచ్చి, ధర్మపితలు కూడా ఇక్కడ నుండి బాబా దగ్గర నుండి ప్రాప్తులు పొందే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళే లోపల అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు, ఇది లాటరీ అనండి, రేస్ అనండి నడుస్తుంది. దీనిలో మీరు పరుగు తీయాలి, తీక్షణంగా వెళ్ళాలి. జ్ఞానయోగాలు ఏకరేషులు 1 గంట అరగంట అయినా వచ్చి చదువుకోండి, చదువు మాత్రం మానకండి అని చెప్తున్నారు బాబా. ఇది ధనము, బాబా దగ్గర నుండి దొరికే ధనము. కానీ చాలామందికి మాకు అర్థం కావట్లేదు, మేము వచ్చి కూర్చున్నా అంటున్నాను. అర్థం కాకపోతే నేనేం చేయగలను అంటారు బాబా. ఇంకోటి, శరీరం బాగుండాలంటే కూడా జ్ఞానయోగాల యొక్క ధారణ బాగా చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. జ్ఞానయోగాలు ఎంతెంత ధారణ చేస్తామో శరీరంలో కళ, కాంతి నిండిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. జ్ఞానయోగాలు లేని జీవితం, మీరు ఎన్ని పౌడర్లు రాయండి, ఎన్ని మేకప్లు చేయండి, అది ఇది కుళ్ళిపోయే శరీరము. ఎప్పటికైనా ఇది మురికి పట్టేసిన వస్త్రాలు, దీన్ని అలంకరించుకుంటారు అని చెప్తున్నారు బాబా. అసలైన అలంకారం జ్ఞాన మానసరంలో మునిగి లేవండి, గంధర్వులు అయిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. వైరాగ్యం అనేది ఉండాలి మనలో. వైరాగ్యం ఉంటే ఏ ఫలము వేసినా అది ఫలీభూతం అయిపోతుంది. అంటే ఏ పురుషార్థం చేసినా అది ఫలీభూతం అయిపోతుంది, సక్సెస్ అవ్వగలం. ఓం శాంతి. రేపు 11 గంటలకి క్లాసు, అంటే 10:30 నుండి అందరూ వచ్చేసి కూర్చుంటే 11 గంటలకి వాళ్ళు వస్తారు. సంగారెడ్డి నుండి అక్కయ్యలు క్లాసు వినిపిస్తారు మీ అందరికీ. 1 గంట వరకు, 12:30, 1 గంట వరకు, 1 గంట అనుకోండి, 1 గంట వరకు క్లాస్ అవుతుంది. తర్వాత గురువారం భోగ్ కూడా అందరూ తీసుకుని వెళ్తారు. అంతమంది వాళ్ళు 52 మంది అక్కయ్యలు వస్తున్నారు అంటే వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీరు తీసుకుంటే బాగుంటుంది. అందుకు అందరూ రేపటి కార్యక్రమం గుర్తుంచుకొని వచ్చేయండి. గురువారము తర్వాత వేరే మహారథి అక్కయ్యల క్లాసు 2 కూడా మనకి దొరుకుతున్నాయి. ఈ ఛాన్స్ ఉపయోగించుకోండి, ఎవరు మిస్ కాకూడదు రేపు. ఓం శాంతి. भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया। नवयुग का निर्माण कराने, निर्माण का
शिव ने जिनमें स्थान लिया, भारत की भूमि पर एक दिव्य पुरुष ने जन्म लिया, भारत की भूमि पर। जन जन की सेवा में तन मन धन का किया समर्पण, एकता की माला में पिरो के किया विश्व परिवर्तन, अमृतवान